హాయ్ అండి. రాత్రి అయితే పచ్చి రొయ్యలు తీసుకొచ్చారు, పెద్ద పెద్దవి అన్నమాట. వాటితో అయితే ఫ్రై చేశాను. అందరం తినగా అయితే కొన్ని రొయ్యలు అయితే మిగిలిపోయినాయి. అయితే రొయ్యలు ఫ్రై నైటే కదా తిందాం, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఇదే రొయ్యల్ని పచ్చడి చేసేసుకుందాం అని అయితే నాకు ఆలోచన వచ్చింది. ఆ రొయ్యలు వచ్చేసి 7-8 అయితే ఉంటాయన్నమాట. సరే నాకు ఒక్కదానికే కదా అని చెప్పి రొయ్యల పచ్చడి అయితే చేసేసాను. పాన్ లో కొంచెం ఆయిల్ పోసుకుని దాంట్లోనే ఆ రొయ్యలు అయితే వేసేసాను. ఆల్రెడీ ఆ రొయ్యల్లో మసాలా, సాల్ట్, పసుపు, కారం అన్ని వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసేసాను కాబట్టి సాల్ట్ ఏమైనా తక్కువ అయితే అనిపించుకుంటే సాల్ట్ వేసుకోండి, ఇంకా కారం కూడా వేసుకోండి. ఎందుకంటే మన పచ్చడికి ఎక్కువ కారం ఉండాలి కాబట్టి. ఈ సింపుల్ వంటని మీరు కూడా ట్రై చేయండి, ఇలా ఎప్పుడైనా మిగిలిపోయి ఉంటే గనక. దీనిలో తర్వాత మనం కారం ఒక్కటే వేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, అంటే వేగనివ్వకూడదు. ఎందుకనంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ లో చల్లారి నాకు ఒక బౌల్లో తీసేసుకుని పులుపు కోసం నిమ్మకాయ రసం అయితే పిండేసాను. వేడివేడి అన్నం వండుకుని రొయ్యల పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.